ద రికార్డ్. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతుంది? గత ఎన్నికల ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయిన ఆ ఫైర్ బ్రాండ్ లీడర్ మళ్ళీ యాక్టివ్ కావడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఆయనే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నాన్ లోకల్ స్టేట్మెంట్, లిక్కర్ కేసు అరెస్టుల తర్వాత ఇక ఒంగోలు వైపు రారు అనుకున్న చెవిరెడ్డి అనూహ్యంగా దర్శిలో ల్యాండ్ అయ్యారు. ఆయన రీఎంట్రీ వెనుక తాడేపల్లి వ్యూహం ఉందా, లేక ఇదంతా చెవిరెడ్డి ఓన్ డిసిషనా? వైసీపీలో అత్యంత కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మళ్లీ వార్తల్లో నిలిచారు. గత సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న ఆయన హఠాత్తుగా ఫీల్డ్లోకి రావడం జిల్లాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మిన బంటుగా పేరున్న చెవిరెడ్డి గత ఎన్నికల్లో అనూహ్యంగా చంద్రగిరి నుంచి ఒంగోలు పార్లమెంటు స్థానానికి మారాల్సి వచ్చింది. ఎన్నో సమీకరణాల మధ్య ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనకు స్థానిక పరిస్థితులు ఏమాత్రం కలిసి రాలేదు. పార్టీకి కంచుకోట లాంటి ఒంగోలు లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే వైసీపీ వ్యూహాలు అక్కడ పూర్తిగా తలకిందులయ్యాయి. ఒకవైపు సిట్టింగ్ ఎంపీ మాగంటి శ్రీనివాసులరెడ్డి పార్టీ వీడటం, మరోవైపు అభ్యర్థుల మార్పులు చెవిరెడ్డి ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఓటమికి తోడు ఆ తర్వాత ఎదురైన లిక్కర్ కేసు అరెస్టు పరిణామాలు ఆయన్ను మరింత డిఫెన్స్ లోకి పెట్టాయి. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చాక ఆయన సొంత నియోజకవర్గానికే పరిమితమవుతారని అందరూ భావించారు. కానీ వాటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయ యావనికపై చెవిరెడ్డి మళ్లీ ప్రత్యక్షం కావడం పెను సంచలనంగా మారింది. దర్శి వేదికగా ఆయన చేసిన పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్త కాకా రేపుతున్నాయి. ఎన్నికల పరాజయం తర్వాత ఒంగోలు పార్లమెంట్ పరిధిలో వైసీపీ క్యాడర్ తీవ్ర నైరాశన్యంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో ఒంగోలు ఇన్ఛార్జ్ బాధ్యతలను వైవి సుబ్బారెడ్డికి అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అనూహ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మళ్లీ ఒంగోలు ఫీల్డ్లోకి రావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దర్శిలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో ఆయన హఠాత్తుగా ప్రత్యక్షమై అందరి దృష్టిని ఆకర్షించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి బహిరంగ మద్దతు ఇస్తూ ఆయన మాట్లాడిన తీరు ప్రాధాన్యత సంతరించుకుంది. పరాజయం తర్వాత లోక్సభ నియోజకవర్గ పరిధిలో పార్టీని రీసెట్ చేసే పనిలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో చెవిరెడ్డి మళ్లీ యాక్టివ్ కావడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందనే టాక్ నడుస్తోంది. ఇది కేవలం చెవిరెడ్డి వ్యక్తిగత నిర్ణయమా, లేక తాడేపల్లి కనుసన్నల్లోనే జరుగుతుందా అన్న కోణంలో విశ్లేషణ సాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిన తరువాత ఏర్పడిన శూన్యతను భర్తీ చేయడమే దీని వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి తోడుగా మరో బలమైన దూకుడున్న నాయకుడిని రంగంలోకి దించాలని జగన్ భావించినట్లు సమాచారం. దర్శిలో జరిగిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడిన మాటలు అధికారిక పక్షానికి నేరుగా సవాల్ విసిరేలా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రకాశం జిల్లా రాజకీయాలను తాను వదిలేది లేదనే బలమైన సంకేతాన్ని ఆయన ఇచ్చారు. జిల్లాలో వైసీపీని ఇబ్బంది పెడుతున్న శక్తులకు ఎదురొడ్డి నిలిచేందుకే తాను మళ్లీ వచ్చానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా అధికార పక్షం బూచేపల్లి క్వారీలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఆయన బహిరంగానే ఆరోపించారు. పొలిటికల్ గెయిన్ కోసం తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెవిరెడ్డి హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తామిద్దరం కలిసి అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొంటామని బూచేపల్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చెవిరెడ్డి ఇచ్చిన ఈ హింట్తో ఆయన ఒంగోలు పార్లమెంటు పరిధిలోనే పాలిటిక్స్ కంటిన్యూ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఒంగోలు లోక్సభ స్థానం ఆ పార్టీ ఒక సురక్షితమైన కంచుకోటగా ఉంటూ వచ్చింది. గతంలో జరిగిన 2 ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం పార్టీ ఇక్కడ ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ నిరాకరించడం పార్టీకి మొదటి పెద్ద మైనస్ గా మారింది. ఆయన వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరి వైసీపీ కోటను బద్దలు కొట్టడంలో కీలక పాత్ర పోషించారు.
దీనికి తోడు ఒంగోలు అసెంబ్లీ మినహా మిగిలిన 6 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడం వైసీపీ కొంపముంచింది. దర్శి, ఎర్రగొండలపాలెం మినహా మిగిలిన 5 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. అసెంబ్లీ అభ్యర్థుల ఓటమి ప్రభావం నేరుగా ఎంపీ అభ్యర్థిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై గట్టిగా పడింది. వీటన్నిటికీ మించి చెవిరెడ్డిపై వచ్చిన నాన్ లోకల్ సెంటిమెంట్ ను ప్రత్యర్థులు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీపై ప్రకాశం జిల్లా వైసీపీ శ్రేణుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం నాయకులు చెవిరెడ్డి రాకను స్వాగతిస్తూ పార్టీకి ఇది మంచి బూస్టప్ అని చెబుతున్నారు. చెవిరెడ్డి లాంటి దూకుడు స్వభావం ఉన్న నాయకుడు యాక్టివ్ అయితేనే అధికార పక్షాన్ని తట్టుకోగలమని వారు భావిస్తున్నారు. క్లిష్ట సమయాల్లో క్యాడర్ కు అండగా నిలబడే ధైర్యం చెవిరెడ్డికి మాత్రమే ఉందనేది వారి గట్టి నమ్మకం. అయితే మరో వర్గం మాత్రం ఈ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని, అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది. స్థానికంగా నిరంతరంగా అందుబాటులో ఉండే నాయకుడు ఉంటేనే పార్టీ బలోపేతమవుతుందని వారు వాదిస్తున్నారు. నాన్ లోకల్ నేతలతో ఎన్నికల సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. నాయకుడు స్థానికుడు కాకపోతే అత్యవసర పరిస్థితుల్లో క్యాడర్ ఎవరిని సంప్రదించాలో తెలియని అయోమయం ఏర్పడుతుందని అంటున్నారు. ఈ భిన్న అభిప్రాయాల నడుమ చెవిరెడ్డి అందరినీ ఎలా కలుపుకొని పోతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అందరి కళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుపోయే తదుపరి నిర్ణయంపైనే ఉన్నాయి. దర్శి సభతో కేవలం ట్రైలర్ మాత్రమే చూపించిన చెవిరెడ్డి ముందు ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారో చూడాలి. ఆయన కేవలం కొన్ని ప్రత్యేక పార్టీ కార్యక్రమాలకే పరిమితం అవుతారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. లేదా పూర్తి స్థాయిలో ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలను జగన్ ఆయనకే అప్పగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. బాలినేని నిష్క్రమణ తర్వాత ప్రకాశం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గాన్ని బ్యాలెన్స్ చేయడం పార్టీకి అత్యంత అవసరంగా మారింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు చెవిరెడ్డి కరెక్ట్ పర్సన్ అని అధిష్టానం భావిస్తున్నట్లు టాక్. అధికార కూటమి వేధింపులను తట్టుకొని నిలబడాలంటే చెవిరెడ్డి మార్క్ పాలిటిక్స్ అవసరమని తాడేపల్లి వర్గాలు యోచిస్తున్నాయి. ప్రకాశం జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ రీ ఎంట్రీ భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. చెవిరెడ్డి రాకతో ఒంగోలు రాజకీయం సరికొత్త ప్రతి వ్యూహాలకు వేదిక కాబోతుందన్నది మాత్రం స్పష్టమవుతుంది.